సో మీరు ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మీ నీట్ రాయాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ రాయాల్సిన అవసరం లేదు. ఈసారి మీరు ఏది రాయకపోయినా పర్వాలేదు, అండ్ ఆ పర్సెంటేజ్ని బట్టి మీకు ఒక మెరిట్ ర్యాంక్ ఆర్ ఆర్డర్ ఉంటుంది. ఆ ర్యాంకే మీకు ఫైనల్ ర్యాంక్ అయిపోతుంది, అండ్ ఆ ర్యాంక్ని బట్టి మీకు సీట్స్ అలాట్ అవుతాయి, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజెస్. ఛాంపియన్, నువ్వు కనుక ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫిజియోథెరపీ గురించి ఆలోచించావు, లేదంటే అనుకున్నావు ఫిజియోథెరపీ యాజ్ అన్ ఆప్షన్ నేను ఆలోచించా ఈ ఇయర్ నేను యాక్చువల్గా ఫిజియోథెరపీలో అడ్మిషన్ తీసుకొని నా కెరియర్ ఫిజియోథెరపీలో బిల్డ్ చేసుకోవచ్చు, అసలు దీంట్లో స్కోప్ ఉందా, శాలరీస్ ఉంటాయా, లేదంటే ఈ కోర్స్ జస్ట్ చేసేసి నేను ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందా జాబ్ అది లేకుండాను, నాకు అసలు దీంట్లో ఫ్యూచర్ ఉందో లేదో నాకు గ్యారంటీగా తెలీదు, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు అసలు యాక్చువల్గా మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఏమీ నాలెడ్జ్ లేదంటే మాత్రం ఈ వీడియో నీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మారిపోతుంది. నీకు మొత్తం క్లియర్ ఐడియా ఇచ్చేస్తాను, అసలు యాక్చువల్గా మొత్తం కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ నీకు ఎందులో కెరియర్ ఉందా లేదా ఫ్యూచర్లో వెళ్ళి. ఓకేనా? సో పదండి నాన్న, లెట్ us బిగిన్ దిస్ వీడియో వితౌట్ ఎనీ డిలే. సో బీపీటీ ఆర్ ఫిజియోథెరపీ అంటే బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఏదైతే ఉన్నదో దీని మీద ఇప్పుడు కూడా ఒక కాన్స్టెంట్ డిబేట్ అనేది నడుస్తున్నది. దీన్ని మనం పారామెడికల్గా పెడదామా లేదంటే ట్రూ మెడికల్ కోర్సులు పెడదామా అని. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ రీజన్ దీన్ని కొంతమంది నీట్ పరిధిలోకి తెచ్చేయాలని అంటారు, అండ్ కొంతమంది అంటారు దట్ దీన్ని నీట్ పరిధిలో తేవాల్సిన అవసరం లేదు, అలైడ్ హెల్త్ కోర్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ల్యాబ్ టెక్నాలజీ లాగా అలాంటి పారామెడికల్ కోర్స్ కింద దీన్ని ఉంచాలని కొంతమంది అంటారు అనమాట. ఎనీవేస్ దీని కౌన్సిలింగ్ అనేది మనకి పారామెడికల్ కోర్సెస్తో పాటే జరుగుతుంది, కానీ పారామెడికల్ కోర్సెస్ కన్నా దీని విలువ ఆర్ వాల్యూ ఎక్కువ ఉన్నది. ఎప్పుడు జాగ్రత్తగా విన్నట్లయితే నాన్న, లాస్ట్ ఇయర్ మనకి దీని నోటిఫికేషన్ మనకు వచ్చేసి యాక్చువల్గాను యాజ్ యూ కెన్ ఆల్ సీ హియర్ మనకి 28th అక్టోబర్కి నోటిఫికేషన్ వచ్చింది. 28th అక్టోబర్, దట్ మీన్స్ అక్టోబర్లో వెళ్ళి దీని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అడ్మిషన్స్ కోసం. అంటే ఇప్పుడు మీరు అంటారు సార్ యాక్చువల్గా నేను వెబ్సైట్ రాశాను, నీట్ రాశాను, లేదంటే ఇవి రెండిట్లో ఏం రాయలేదు, ఇప్పుడు ఏం చేయాలి కదా, అదే కదా మీ డౌట్, ఏ ఎగ్జామ్ రాయాలి దీనికోసం అని. సో మీరు ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మీ నీట్ రాయాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ రాయాల్సిన అవసరం లేదు. ఈసారి మీరు ఏది రాయకపోయినా పర్వాలేదు, అండ్ దిస్ మైట్ బి ద లాస్ట్ టైం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ కంపల్సరీ చేసేస్తామంటున్నారు. బట్ దిస్ మైట్ బి ద లాస్ట్ టైం దట్ హ్యాపెన్స్, దట్ మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక మెరిట్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మెరిట్ ఆర్డర్ అంటే బేసిక్గా మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఏదైతే ఉందో, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవన్నీ యాడ్ చేసి అవుట్ ఆఫ్ 600 మీకు ఎంత వచ్చాయో న్యూమరేటర్ డినామినేటర్ మీరు పెట్టుకొని పర్సెంటేజ్ తీయాలి, అండ్ ఆ పర్సెంటేజ్ని బట్టి మీకు ఒక మెరిట్ ర్యాంక్ ఆర్ ఆర్డర్ ఉంటుంది. ఆ ర్యాంకే మీకు ఫైనల్ ర్యాంక్ అయిపోతుంది, అండ్ ఆ ర్యాంక్ని బట్టి మీకు సీట్స్ అలాట్ అవుతాయి, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అసలు ఈ పర్టికులర్ ఏదైతే యాక్చువల్గాను ఓకే కోర్స్ ఉన్నదో దాంట్లో ఫ్యూచర్ ఉందా లేదా అని మాట్లాడుకునే ముందు అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఎంవీసాట్ ఎగ్జామ్ గురించి. సో ద ఎంవీసాట్ ఎగ్జామ్ ఆర్ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఇది మీకు వేదాంతులో ఉన్న అన్ని కోర్సెస్ మీద ఆల్మోస్ట్ 80% స్కాలర్షిప్ వరకు ఇస్తుంది. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ ఏదైతే టెస్ట్ ఉన్నదో ఇది మీకు ఆల్ ఇండియా ర్యాంకు, ఒక ర్యాంక్ షీటు, అది కాకుండా బోర్డ్ అని ఫ్రీ ప్రిపరేషన్ మెటీరియల్స్ కూడా ఇస్తుంది బోర్డ్స్ కోసం. సో మనకి ఈ ఎగ్జామ్ 2nd, 3rd, 4th, 10th మరియు 11th డేట్స్లో ఉన్నది. డెఫినెట్గా కింద లింక్ దొరికిపోతుంది, చెక్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇప్పుడు నాన్న ముందుకెళ్దాం పదండి. ముందుకెళ్ళినట్లయితే మనకి యాక్చువల్గాను ఎంబీబీఎస్ రూటు కామనే, మనందరం ముందు ఎంబీబీఎస్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి యాక్చువల్గా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అసలు అవసరం ఉన్న స్పాట్స్లోని ఏదైతే యాక్చువల్గా డిమాండ్ ఉందో దాన్ని ఫిల్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ వెళ్ళి ఫిజియోథెరపీ చేయలేరు, బికాస్ ఫిజియోథెరపీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు యాక్చువల్గాను రిహాబిలిటేషన్లోని ఇప్పుడు యాక్సిడెంట్ ఎవరికైనా అయినా లేదంటే పెద్దవారు ఎవరైనా ఉన్నా ఇలాంటి బోల్డ్ అని కేసెస్లో మీరు రిహాబిలిటేషన్లో వెళ్తారు. ఇవాళ రేపైతే స్పోర్ట్స్ ఫిజియోథెరపీ ఏదైతే ఉన్నదో ఏదైతే చాలా పాపులర్, చాలా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ క్రికెటర్స్ లేదు అంటే అథ్లీట్స్ వాళ్ళ ఓన్ ఫిజియోథెరపిస్ట్ని తీసుకొని ఇటు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కూడాను. అండ్ దీనివల్ల ద శాలరీ పొటెన్షియల్ లిమిట్లెస్ అనమాట. మీరు కుదిరితే మీరు ఏమైనా చేయొచ్చు, ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు మీరు దాంట్లో మీ 100% ఇస్తే ఏదైనా చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. లెట్స్ గో ఫర్దర్. ఇప్పుడు మనకి యాక్చువల్గాను చూసుకున్నట్లయితే 4.5 years మీకు కోర్స్ ఉంటుంది. ఓకే, దేంట్లో అయితే మీకు 4 years చదువుతారు అండ్ 6 months మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 4 yearsలో మీరు ఎంబీబీఎస్తో సంబంధించిన సబ్జెక్టులే చదువుతారు అసలు చెప్పాలంటేను. ఓకేనా, ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్ అన్నీ చదువుతారు మీరు. అది కాకుండా ఓకే మీరు ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆర్థోపెడిక్స్, ట్రామటాలజీ
ఇలాంటివన్నీ కూడా మీరు చదువుతారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ మీకు థెరపిక్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, ఫిజియోథెరపీ ఏదైతే మీరు చేయబోతున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ యాక్చువల్గా దీంతో సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అక్కడ, ఓకే, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ నేను చెప్పాను, ఇదైతే అసలు చెప్పక్కర్లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువ డిమాండ్ ఉంది ఇక్కడైతేను. హైయెస్ట్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇక్కడే ఉంది. దాని తర్వాత ప్రైవేట్ రీహాబ్ క్లినిక్స్, అకాడమియా టీచింగ్లోని, జనరల్ మెడిసిన్లో వెళ్ళొచ్చు మీరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఈ ఫీల్డ్లో వెళ్తున్నారంటే 4th ఇయర్కి వస్తూ మీరు కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ఫిజియోథెరపీ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫిజియోథెరపీ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఇంటర్న్షిప్ చేయడాలు, అంటే వెళ్ళి పార్ట్ టైం వర్క్ చేయడాలు, అవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఒక ఫిజియోథెరపీ క్లినిక్ ఎలా రన్ అవుతుంది, లేదు అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు మీరు. అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తాను. మీరు ఎంత ఏమైనా నేర్చుకోండి, ఎంత చదువుకోండి, మీరు ఏదైతే స్కిల్స్ తర్వాత వెళ్ళి మీకు యూజ్ అవుతాయో అవి మీరు నేర్చుకోలేదంటే థియరాటికల్గా ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకునే ప్రయోజనం ఉండదు. సో 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ కన్నా ముందే మీరు పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేను అన్నిటికీ చెప్తాను ఇది. ఓకేనా? సరేనా? సో మనకి యాక్చువల్గా స్టార్టింగ్లో బేస్ శాలరీతో మీరు స్టార్ట్ చేస్తారు, ఒక 12,000 to 20,000 per month నుంచి. దాని తర్వాత 20 to 50, అండ్ దాని తర్వాత 80,000, 1 lakh, 1.5, 2 lakhs అంతవరకు కూడా మీరు ఈజీగా వెళ్తారు, బేస్డ్ అపాన్ ద ఫీల్డ్ దట్ యూ చూస్. ఓకే, సరేనా? అది. సో ఇప్పుడు ఇండియాలోనే దీనికి ఆపర్చునిటీ ఉన్నదని ఏమీ లేదు. ఓకే, కొన్ని చోట్ల వీటిని ఖైరోప్రాక్టర్స్ అని కూడా అంటారు, ఫిజియోథెరపిస్ట్ని. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఫిజియోథెరపీది, దీనికి డిమాండ్ ఇండియాలో కన్నా అబ్రాడ్లో చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో మనకి యూకే, కెనడా, యుఎస్ఏ, దుబాయ్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో ఆల్రెడీ చాలా అంతవరకు డిమాండ్ అనేది ఉన్నది. అండ్ అక్కడ అంతమంది ప్రొఫెషనల్స్ లేరు, లేదంటే అవసరం ఉంది కానీ అంతమంది లేరు అక్కడ. సో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు, మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా? అది. సో అది సింపుల్. ఏంటి అంటే మీరు ఇంటర్నేషనల్గా వెళ్తున్నారంటే మాత్రం మీకు కంపారిటివ్గా శాలరీస్ బెటర్గా ఉంటాయి, అది గుర్తుపెట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు. సో అదేనా నేను అన్నట్టు లిమిట్లెస్ పొటెన్షియల్, మీకు చాలా అంత స్కోప్ ఉన్నది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను ఇంట్లో మీ అందరికీ. దట్ ఈస్, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఫిజియోథెరపీ చేస్తున్నారన్నా, లేదు అంటే మీకు ఎక్కడైనా ఒక ఫిజియోథెరపిస్ట్ తెలుసన్నా, ప్లీజ్ గో అండ్ డైరెక్ట్లీ టాక్ టు దెమ్ వన్స్. దానివల్ల మీకు వచ్చిన క్లారిటీ ఇంకేది మ్యాచ్ చేయలేదు. మీరు ఎంత ఆన్లైన్ రీసెర్చ్ చేయండి, ఎన్ని వీడియోస్ చూడండి, ఇట్ విల్ నాట్ మ్యాచ్ ద క్లారిటీ దట్ యూ విల్ గెట్ వెన్ యూ డైరెక్ట్లీ స్పీక్ టు అ ప్రొఫెషనల్ ఆల్రెడీ ఇన్ దాట్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అవనండి ఫర్ దాట్ మ్యాటర్. సో ఈ విషయం డైరెక్ట్గా ట్రై చేయండి, కుదిరితే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి, వాళ్ళే మీకు చెప్పేసిస్తారు దీంట్లో ఫ్యూచర్ ఉందా లేదా, షుడ్ యూ డూ ఇట్ నాట్ నాట్, ఇది మీరు ఎంత ఇష్టంతో చేయాలి, ఓకే, ఇవన్నీ వాళ్ళే మీకు చెప్పేసిస్తారు. సో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకేం డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, ఛాంపియన్స్.